చైనా కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో రిటైర్మెంట్ ఏజ్ను సవరించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోనికి వచ్చే ఈ నిబంధన ప్రకారం దేశంలో ప్రస్తుతం రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లు కాగా దాన్ని 63 సంవత్సరాలకు పెంచింది. ఇక మహిళల విషయానికి వస్తే 55 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు సవరించింది. మరి షీ జిన్పింగ్ సర్కార్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ఏజ్ను పెంచడానికి గల కారణాలేంటో ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. చైనా కొత్త రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 63 ఏళ్లకు, మహిళల విషయానికొస్తే 55 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు సవరించింది. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకొస్తాయి. దీనికి ప్రధాన కారణం దశాబ్దాల క్రితం నాటి చట్టాలను అటకెక్కించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా క్షీణించడం. దేశంలో పనిచేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో రిటైర్మెంట్ వయస్సు పెంచాల్సి వచ్చింది. ఇక కొత్త నిబంధనలు 15 సంవత్సరాల పాటు కొనసాగుతాయని చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ జిన్హువా శుక్రవారం తెలిపింది. ప్రస్తుతం చైనాలో రిటైర్మెంట్ వయస్సు విషయానికొస్తే ప్రపంచంలోనే అతి తక్కువ. ఇక చైనాలో ప్రజల ఆయుర్దాయం క్రమంగా పెరుగుతోంది. 2021 నాటికి చూస్తే దేశంలో సరాసరి ఆయుర్దాయం 78 ఏళ్లుగా రికార్డుకెక్కింది. అదే 1960 నాటికి చూస్తే ఇక్కడ సరాసరి 44 ఏళ్లు. 2050 నాటికి చైనాలో సరాసరి ఆయుర్దాయం 80 ఏళ్లుగా అంచనా. అదే సమయంలో దేశంలో వయస్సు పైబడ్డవారు పెరిగిపోవడంతో పనిచేసేవారు తగ్గిపోతున్నారు. దీంతో ప్రభుత్వం వెంటనే రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ల నుంచి 63 ఏళ్లకు పెంచింది. అదే మహిళల విషయానికొస్తే వైట్ కాలర్ జాబ్ అంటే ఆఫీస్లో పనిచేసే మహిళల విషయానికొస్తే 55 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు పెంచింది. అదే బ్లూ కాలర్ జాబ్స్ అంటే కర్మాగారాలు పనిచేసే కార్మికుల విషయానికొస్తే 50 నుంచి 55 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. సవరించిన రిటైర్మెంట్ ఏజీ జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. 15 సంవత్సరాల పాటు కొత్త నిబంధనలు కొనసాగుతాయి. ప్రజలు దీర్ఘకాలం పాటు పనిచేస్తే ప్రభుత్వానికి పెన్షన్ ఇవ్వాల్సిన బాధ తప్పుతుంది. మన ఇండియాలో కూడా ఇదే తంతును అవలంబిస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగికి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాల్సి వస్తుందని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ను పెంచిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం చైనాలో కొన్ని రాష్ట్రాలు లోటు బడ్జెట్తో ఇబ్బందులు పడుతున్నాయి. ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వకుండా మరో 3 సంవత్సరాల పాటు పని చేయించడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ ఏజ్ను పెంచడంతో వేలాది మంది యువత సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఉద్యోగాల్లోకి రావాలనుకునే వారికి జాబ్ ఓపెనింగ్స్ తక్కువగా ఉంటాయని వారు వాపోతున్నారు. దేశంలో వయసు పైబడ్డ వారి సంఖ్య పెరిగిపోవడంతో ఉద్యోగాలు చేసేవారి సంఖ్య తగ్గుతోంది. ఈ కొరతను అధిగమించాలంటే ఉన్న ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచడం తప్ప వేరే గత్యంతరం లేదని చైనాకు చెందిన ఆర్థిక నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. దేశంలో జనాభా తగ్గిపోయి పనిచేసేవారు క్రమంగా క్షీణిస్తుంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పాటు తాత్కాలిక ప్రయోజనం కంటే దీర్ఘకాలంలో దీని ప్రయోజనం కనిపిస్తుందంటున్నారు చైనాకు చెందిన ఆర్థిక నిపుణులు. దేశంలో ముసలి వారి సంఖ్య పెరిగి పనిచేసే వారి సంఖ్య తగ్గితే దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. చైనా మానవ వనరుల మంత్రి వాంగ్ జియావోపింగ్ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. రిటైర్మెంట్ ఏజ్ క్రమంగా పెంచుకుంటూ పోతామని, వచ్చే ఏడాది నుంచి ఇది అమలవుతుంది. వచ్చే 15 ఏళ్ల నాటికి పూర్తి స్థాయిలో కొనసాగుతుందని ఆమె వివరించారు. దీంతో పాటు ఉద్యోగులకు కూడా కొన్ని ఆప్షన్స్ ఇస్తామన్నారు. ఉద్యోగులు కావాలంటే రిటైర్మెంట్ తీసుకోవచ్చు, లేదా తమ రిటైర్మెంట్ కాల పరిమితిని మరో 3 సంవత్సరాల పాటు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. పాత రిటైర్మెంట్ ఏజ్తో దేశంలో రిటైర్ అయ్యే ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతుందని చైనా చీఫ్ ఎకనమిస్టు బ్రూస్ పెంగ్ చెప్పారు.
ఇక చైనాలో 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు వారి సంఖ్య ప్రస్తుతం 280 మిలియన్లు, అంటే 28 కోట్ల నుంచి 2035 నాటికి 400 మిలియన్లు, అంటే 40 కోట్లకు చేరవచ్చు. ఈ జనాభా ఎంత అంటే బ్రిటన్, అమెరికా రెండు కలిపితే ఎంత జనాభా అంత ఉంటుంది. చైనాలో మొత్తం 31 ప్రావిన్స్లలో 11 ప్రావిన్స్లలో పెన్షన్ బడ్జెట్లో లోటు కనిపిస్తోంది. అదే పరిస్థితి కొనసాగితే 2035 నాటికి పెన్షన్ ఇవ్వడానికి డబ్బు కూడా ఉండదని ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం చైనా, జపాన్, దక్షిణ కొరియా బాటలో పయనిస్తున్నట్లయింది. ఇక జపాన్లో అయితే 65 ఏళ్లు, కొరియాలో అయితే 63 ఏళ్ల తర్వాతనే పెన్షన్ లభిస్తుంది. ఇక చైనాలో కూడా 63 ఏళ్ల తర్వాతనే పెన్షన్ దక్కుతుంది. అప్పటి వరకు ముసలి వాళ్లు ఒళ్ళు వంచి పని చేయాల్సిందే. షీ జిన్పింగ్ ప్రభుత్వానికి ఎదురు తిరిగే ధైర్యం ఉద్యోగులకు ఉండదు కదా. లెట్స్ ఫేస్ ది మ్యూజిక్.